ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలకు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం ముస్తాబవుతుంది. ఈ నెల 25వ తేదీన జరగబోయే ఈ రథసప్తమి ఉత్సవాలను మాత్రం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత గత ఏడాది రాష్ట్ర పండగగా జీవో నెంబర్ 291 జారీ చేసి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాకపోతే ఈసారి మాత్రం వారం రోజుల పాటు రాష్ట్ర పండగగా నిర్వహించాలని జీవో నెంబర్ 531 జారీ చేశారు. కేవలం 25వ తేదీన ఒక్కరోజే ఆ స్వామివారి నిజరూప దర్శనంతో పాటు క్షీరాభిషేక దర్శనంకి మాత్రం భక్తులు పరితపిస్తారు. మరి ఈ 7 రోజులు పండగగా నిర్వహించినటువంటి ఏవైతే ఈ రోజులు ఉన్నాయో ఆ స్వామివారి జయంతి వేడుకలకి ఏ విధంగా దోహదపడతాయి అన్న విషయం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి భక్తులు ఉన్నారు. చూస్తే కనుక ఏ విధంగా తీసుకోవచ్చు ఈ పరిణామం. ఈరోజు ప్రపంచానికే ఒక ఖ్యాతిగాంచినటువంటి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో జయంతి వేడుకలకు విచ్చేయాలి, ఆ సోమవారం నిజరూప దర్శనం చూడాలి, క్షీరాభిషేకంలో భాగస్వామికాలు భక్తులు పరితపిస్తుంటారు. కానీ భక్తులు తాకిడి నేపథ్యంలోనే ఇలా పండగ రోజులు పోతున్నారు అనుకుంటే దీనికి వారం రోజులు 10 రోజులు చేసుకోవచ్చు. కానీ అల్టిమేట్గా ఆ రోజు సప్తమి రోజు ఎవరైతే దర్శనం చేసుకుంటారో ఆ నిజరూప దర్శనము, పాలాభిషేకము, కైంకార్యాలు, తెప్ప ఉత్సవాలు ఇవన్నీ ఆ రోజే జరుగుతాయి. ఈలోగా ఎంత ఖాళీ ఉన్నా ఎన్ని దర్శనాలు చేసుకున్నా మళ్ళీ అల్టిమేట్గా భక్తులు అనేవాడు నేనే ప్రతి వారం వస్తాను, ప్రతిరోజు వస్తాను, కానీ ఆ రోజు కోసమే చూస్తాను అన్న. అలాగే భక్తులందరూ ఆ ఒక్క సప్తమి రోజుకు సూర్య జన్మదినం కాబట్టి ఆ రోజు ప్రాముఖ్యత బట్టే ఆ రోజే ఎక్కువగా ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఈ పై దేశ రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, ఒరిస్సా నుంచి ఇటు నుంచి అటు నుంచి వచ్చిన వాళ్ళందరూ ఈ 6 రోజులు రారు, ఆ రోజే వస్తారు. కానీ ఈ లోకల్లోని పండగ చేయడం అనేది ఈ దీపాలంకరణ, విగ్రహాలు, తర్వాత ఒక ఉత్సవం టైప్లో అంటే రోజుకొక ప్రోగ్రాములు ఇవి ఇవ్వడం. కానీ అల్టిమేట్గా మాత్రం ప్రజలు ఆ రోజే ప్రాముఖ్యత ఇస్తారు. వేడుకలకు సంబంధించినటువంటి ఏదైతే ఖ్యాతిని ఇనుమడించడానికి ఈ రోజులు పెంచిన ప్రక్రియ దోహదపడుతుందా అంటే ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చేవాళ్ళు ఆ రోజుకి రాలేమేమో అనే ఉద్దేశం వాళ్ళు చూసుకుంటారు. ఈ సప్తమి ఈ మధ్యన ఇప్పుడు వైకుంఠ ద్వారాలు తెరిచారు, వారం రోజులు తెరిచారు. కానీ నిన్న ఆ రోజు చేసుకున్న విఐపి వాళ్ళే కదా ఇప్పుడు మళ్ళీ ఖాళీ అయిపోయింది. మళ్ళీ ఏదంటే ఒక రోజే ప్రాముఖ్యత ఉంటుంది. ఆ రోజుకి అంత ప్రాధాన్యత ఉన్నప్పుడు ఈ రోజులు పెంచే ప్రక్రియ ఏ విధంగా తీసుకోవచ్చు? ఏదైతే పరంపర ఉందో ఆ పరంపరని గొడ్ల పెట్ట, లేకపోతే భక్తులు తాకిడి ఎక్కువ ఉంది ఆ రోజు ఆ సోమవారం ఎంత చేసినా ఆ రోజు భక్తులు తాకిడిని మాత్రం ఎవరూ తప్పించలేరు. ప్రతి వ్యక్తి సామాన్యుల నుంచి విఐపీస్ వరకు ఆ రోజు కోసమే చూస్తున్నారు తప్ప ఈలోగా వచ్చినా ముందు రోజు దర్శనం చేశాం కదా అని ఆ రోజు సప్తమి రోజు తెల్లవారు 3 గంటలకో 1 గంటకో రాత్రికి క్యూ కట్టడం తప్పదు. ఎందుకంటే ఆ నిజరూప దర్శనం ఆ రోజు దొరుకుతుంది, మనకి ఇంకెక్కడ దొరకదు ఆ రోజు. అలాగని ఈ రోజు ఆ నిజరూప దర్శనాన్ని మరొక రోజుకు వాయిదా వేసే ప్రక్రియ అవ్వదు. ఎలా జరుగుతుంది? ఆ ముహూర్త బలాలు, ఆ జన్మ నక్షత్రాలు ఆ టైంలోనే కదా, ఆయన పుట్టిన టైం కూడా ఆ టైం బట్టే కదా కైంకార్యాలు అవి పూజారులు ఇవన్నీ నిర్ణయించుకుండేది. మళ్ళీ అది శాస్త్రంగా మార్చడం కూడా జరగదు. రథసప్తమి అంటే సప్తమి రోజు జరగవలసిన కార్యక్రమాలు సప్తమి రోజే చేస్తారు. కానీ ఇవన్నీ నిజరూప దర్శనాలన్నీ రోజు ఇవ్వరు కదా, రోజు ఇవ్వరు. అంటే మార్పు జరగదని మీరు అంటున్నారు. ఒక రోజు పండుగని 3 రోజులు పండుగ చేశారు, ఈ 3 రోజుల పండుగని 7 రోజులు పండుగ చేస్తున్నారు. అది కూడా జీవోలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ భక్తులైతే ఆ స్వామివారి జయంతి వేడుకల రోజున నిజరూప దర్శనంతో పాటు క్షీరాభిషేకం చేయాలన్నట్టు వారి కలగానే ఉండిపోతుంది. కళ సాఫల్యానికి 7 రోజులు పెంచడం సార్. 7 రోజులు పెంచినా కలగలాగే ఉంటుంది. ఈలోగా చెయ్యరు, నిజరూప దర్శనం కూడా ఇవ్వరు, క్షీరాభిషేకం చేయమన్నా చెయ్యరు. ఆ 1 గంటకు వచ్చి ఈ వేళ చేస్తామంటే చేయిస్తారా? ఈ రోజు పండుగల కోసం రోజులు పెంచినప్పుడు మరి ఆ ప్రక్రియ కూడా పెంచితే బాగుంటుందేమో. పండగలు ఏంటంటే ఇది ఒక ఉత్సవంలా తయారు చేయాలని గవర్నమెంట్ ఉద్దేశం. ఇది ఈ ప్రపంచంలోనే మనకే మన భారతదేశంలో ఇదే. తర్వాత పూరి ఉంది. సదుద్దేశం అయినప్పటికి కూడా మాత్రం భక్తులు మాత్రం సప్తమి రోజుకే చూస్తారు. అది మాత్రం ఖాయం. నేనైనా ప్రతిరోజు వచ్చినా ఆ రోజు కోసమే చూస్తాను తప్ప వెళ్ళాను కదా అని ఆ రోజు మానను. కానీ ఆ రోజు భక్తులు తాకిని దృష్టిలో పెట్టుకొని ఆ స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించేందుకు ఈ రోజులు పెంచే ప్రక్రియ దోహదపడుతుందంటే అలాగా కొంతమంది దోహదపడవచ్చు, కొంతమందికి పడకపోవచ్చు. దూరం అదే చెప్తున్నాను కదా, దూరంగా వచ్చిన ఎక్కడి నుంచో అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ చూసుకొని వెళ్ళిపోతారు. ఈ పండగ రోజులే కదా ఫోన్లే సరిపెట్టుకుందాం. కానీ కొంత తాకిడి తగ్గుతుంది, కానీ ఆ రోజు తగ్గవలసిన తాకిడి మాత్రం తగ్గదు. మీరు చూసిన కాడికి ఈ రోజు వరకు
నాకు తెలిసిన కాడికి ఇప్పటి వరకు కూడాను ప్రతి ఏడాది భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడం తప్ప పెరుగుతూనే ఉంది. నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు 60 సంవత్సరాలైనా పెరుగుతూనే ఉంది. చిన్నప్పటి నుంచి నేను శ్రీకాకుళం అంటే ఆ పెరిగే ప్రక్రియలో భాగంగా ఆ స్వామివారి దర్శనం ఆ రోజు కల్పించేందుకు అవసరమైనటువంటి చర్యలు చేపట్టడంలో ఉన్నటువంటి అలసత్వం భక్తులకి ఏళ్ల తరబడి నుండి ఆ స్వామివారి నిజరూప దర్శనం భాగ్యం చూసి అదృష్ట భాగ్యం కలగలేదంటే కలగకుండా ఉండదు, కానీ దానికి వేరేగా భక్తులకి వీఐపీని తగ్గించడం, టికెట్స్ కొన్ని ధరలు పెంచిపోయిన ఆ వీఐపీ ద్వారా అవకాశాలు కల్పించడం. ప్రతిరోజు ఆ రోజే చూస్తారు కదా, తెల్లవారులేసి అంటే ఒక 10 మందిని పంపించేటప్పుడు ఒక 20 మందికి జనరల్ దర్శనాలు చేయడం, వాటికి ఒక క్యూ లైన్లో పెట్టడం, ఇవన్నీ చేస్తే కొంత తాగిడి తగ్గుతుంది, సరిపడుతుంది. మునుపుడితో చూస్తే అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణం ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం కారణంగా తీసుకోబడింది. ఈరోజు ఆలయం ఇలా ఉంటుంది అన్నటువంటి ఒక ప్రక్రియ చూపించారు. ఈ ఏడాది మళ్ళీ ఆ ఆలయంలో జరగబోయే జయంతి వేడుకలు మాత్రం పెద్ద మొత్తంలో భక్తులు వచ్చేందుకు సన్నద్ధం చేసుకుంటారు. 7 రోజుల పాటు పండగ నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ పిలుపు ఈ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరినీ కూడా ఓన్ చేసుకుంటారా? కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు. కానీ అప్పుడు మునుపుటి మీద కన్నా కొన్ని ఈ షాపులు ఇవన్నీ తీయడం వల్ల విశాలంగా తయారైంది. కోనేరులో కూడాను కొద్దిగా నీళ్లు ఉన్నాయి, అన్ని శుభ్రంగా వచ్చిన వాళ్ళందరూ సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాను. తర్వాత రైట్ చూస్తే కనుక ప్రస్తుతం జయంతి వేడుకల రోజు మాత్రం ఆ స్వామివారి నిజరూప దర్శనంతో పాటు క్షీరాభిషేక దర్శనానికి మాత్రం భక్తులు పోతుంటారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో మాత్రం ఈరోజు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఆ స్వామివారికి అంగరంగ వైభవంగా రథసప్తం వేడుకలు నిర్వహించగలన్న ఉద్దేశంతోనే జీవో నెంబర్ 291 జారీ చేసి గత ఏడాది 3 రోజుల పాటు ఈ జయంతి వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ ఏడాది కూడాను ఆ పండగని 7 రోజుల పాటు నిర్వహించాలని చెప్పి మరో 531 జీవో కూడా జారీ చేశారు. ప్రస్తుతం ఆలయ ప్రాంగణం అంతా కూడాను భక్తులు నిజరూప దర్శనం చూసేందుకు అనుగుణమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్న ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు జరిగే ఈ పండగ ఎలా ఉన్నా కూడాను 25వ తేదీన జరగబోయే ఆ జయంతి వేడుకలను మాత్రం విచ్చేసేందుకు మాత్రం దేశ నలుమూల నుండి భక్తులు విచ్చేస్తుంటారు. అటువంటి భక్తులు తాకిడి నెలకొన్న ఆ రోజు మాత్రం వారందరికి కూడాను ఆ నిజరూప దర్శనంతో పాటు క్షీరాభిషేకం దర్శనం కలిగించేందుకు చేస్తున్నటువంటి ఏర్పాట్లు ఈరోజు వారికి మాత్రం పూర్తి సంతృప్తిని ఇస్తాయా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. అరసవెల్లి ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీ శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.